హాయ్ ఆల్. ఈరోజైతే ఇంకొక టేస్టీ అండ్ హెల్తీ దోస రెసిపీతో మీ ముందుకైతే నేనొచ్చేసాను. దీనికోసం ఒక మిక్సీ జార్‌లో బీట్రూట్ ముక్కల్ని తీసుకొని, కొంచెం అల్లం, పచ్చిమిరపకాయ, జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ బీట్రూట్ కోసం మనకు తెలిసిందే, ఇందులో ఐరన్, ఫోలేట్ అండ్ విటమిన్ సి ఉంటాయి. మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం దోసపిండి బ్యాటర్ రెడీ చేసి పెట్టుకుంటాం కదా! ఇంకా ఎక్కడైనా కొంచెం పలుపులా తగులుతుంది అనుకుంటే, కొంచెం ఒక గరిట, 2 గరిటెలు దోసపిండి అందులో పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుంటే, ఎక్కడైనా కూడా పలుపులాగా ఉంటే అది కూడా మెత్తగా పేస్ట్ అయిపోతుంది. ఆ పేస్ట్‌ని తీసుకెళ్ళి మనం రెడీ చేసి ఉంచుకున్న దోస బ్యాటర్‌లో కలుపుకొని, బాగా కలుపుకుంటే ఈ మంచి లైట్ పింక్ కలర్‌లో వస్తుంది. వేడి వేడి దోస పెనం మీద మంచిగా దోసలా పోసేయడమే. ఈ బీట్రూట్‌ని మనం రెగ్యులర్‌గా కూడా తీసుకోవచ్చు. మెయిన్‌గా లేడీస్‌లో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తక్కువగా ఉంటుంది కాబట్టి, ఈ బీట్రూట్ అనేది హిమోగ్లోబిన్ లెవెల్స్‌ని పెంచడంలో మనకు చాలా హెల్ప్ అవుతుంది. అలాగే డైజెస్టివ్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. మన గట్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఆల్సో ఇట్ లోవర్స్ ద బ్లడ్ ప్రెషర్. పిల్లలకి కూడా చాలా మంచిది. ఇలా ఎప్పుడూ ఒకేలాంటి దోసలు వేయకుండా, ఇలా మంచిగా కలర్‌ఫుల్‌గా బాక్స్‌లో ప్యాక్ చేసినా కూడా వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. ఈరోజైతే నేను ఈ దోసని ఉల్లి చట్నీతో సర్వ్ చేశాను మా పిల్లలకి. అసలు తింటున్నప్పుడు కూడా ఎక్కడా కూడా మనకి బీట్రూట్ ఆ స్మెల్ అనేది కొంతమందికి నచ్చదు. ఆ స్మెల్ అనేదే రాదనమాట. చాలా టేస్టీగా ఉంది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఆల్సో ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఇదే దోస వేయమని చెప్పి అడిగారు. పిల్లలకి చాలా హెల్తీగా మనం బ్రేక్‌ఫాస్ట్ అనేది పెట్టాలి. ప్రోటీన్ వెళ్తుందా లేదా అన్నది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఈ బీట్రూట్ దోస అయితే హోలీ గూడా వస్తుంది కదా! కొంచెం కలర్‌ఫుల్‌గా ఉండాలని చెప్పి నేను